నమస్కారం హెచ్సివి వార్తలకు స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। కార్యకర్తలకు అండగా నిలిచే పార్టీ జనసేన పార్టీ నాయకులు బండారు రవికాంత్ తెనాలి పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించాలని ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేయాలని సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్కు తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత సంఘం సభ్యులు తెనాలి పట్టణానికి చెందిన చిరు వ్యాపారికి దక్కిన అరుదైన గౌరవం। డివిజన్ స్థాయి గ్రీవెన్స్ కు 8 అర్జీలు తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్। ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమాన్ని తెనాలి కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు। డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల నుండి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం అర్జీలు అందజేశారు। తెనాలి కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ అధ్యక్షతన డివిజన్ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ నిర్వహించారు। డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలపై అధికారులకు అర్జీలు అందజేశారు। ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ మాట్లాడుతూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు। సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్కు 8 అర్జీలు అందినట్టు తెలిపారు। ఇందులో ప్రధానంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 2 అర్జీలు అందడం జరిగిందని అన్నారు। నిర్ణీత సమయంలో ప్రజా సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకున్నట్లు ప్రకాష్ జైన్ స్పష్టం చేశారు। కార్యక్రమంలో పలు శాఖల డివిజన్ స్థాయి అధికారులు సిబ్బంది అర్జీదారులు పాల్గొన్నారు। నమస్తే। ఈరోజు తెనాలి సబ్ కలెక్టర్స్ ఆఫీస్లో పీజీఆర్ఎస్ చేయడం జరిగింది। మన దగ్గర ఈరోజు 8 అప్లికెంట్స్ వచ్చారు। మామూలుగా 2 రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి కంప్లైంట్స్ ఉన్నాయి, 2 మున్సిపాలిటీ గురించి ఉన్నాయి, ఆ తర్వాత ఒకటే అగ్రికల్చర్, పోలీస్, హౌసింగ్, ఎడ్యుకేషన్ గురించి కంప్లైంట్స్ వచ్చాయి। ఈ అన్ని కంప్లైంట్స్ నేను స్పెసిఫిక్ డిపార్ట్మెంట్కి పెట్టాను। ఆ తర్వాత మన దగ్గర కంప్లైంట్స్ వస్తే నేను ఇక్కడ నా ఆఫీస్ నుంచి ఐఎస్ గారికి కూడా చెప్పాను, అక్కడే సర్వే చేయడానికి, తర్వాత ఒక రూల్స్ ప్రకారంగా రికార్డ్స్ మార్చడానికి అదే జరిగింది। ఈ అన్ని కంప్లైంట్స్ మనం ఎస్ఎల్ఏ లోపల పిటిషనర్తో మాట్లాడాలి, వాళ్ళ సాటిస్ఫాక్షన్తో క్లోజ్ చేస్తాం। థ్యాంక్ యూ। తెనాలి పట్టణంలోని బాలాజీరావు పేటకు చెందిన చిరు వ్యాపారి మేఘవత్ చిరంజీవికి ఆగస్టు 15వ తేదీన ఢిల్లీలో జరగనున్న భారత స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుండి అరుదైన ఆహ్వానం దక్కింది। వివరణలోకి వెళితే తెనాలి బాలాజీరావు పేటకు చెందిన మేఘవత్ చిరంజీవి ప్రధానమంత్రి యోజన పథకం ద్వారా లబ్ధి పొంది తోపుడు బండిపై చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు। ఈ నేపథ్యంలో ఆగస్టు 15వ తేదీ ఢిల్లీలో జరిగే భారత స్వతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుండి అతనికి ఆహ్వానం అందింది। సోమవారం చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ బాలాజీరావుపేటలో తోపుడు బండిపై చిరు వ్యాపారం చేసుకునే తనకు రాష్ట్రపతి కార్యాలయం నుండి స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానం రావడం సంతోషకరంగా ఉందని అన్నారు। సామాన్య వ్యక్తిని తనకు ఇంతటి అరుదైన గౌరవం లభించడం మర్చిపోయిన సంఘటన తెలిపారు। తనకు వ్యాపారం చేసుకునేందుకు సహకరించిన ఆర్పీలకు, మెప్మా అధికారులకు, మున్సిపాలిటీ అధికారులకు, బ్యాంక్ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు। నా పేరు మేఘావత్ చిరంజీవి। పిఎం స్వాని నుంచి లోన్ తీసుకున్నాను। కరోనా టైంలో కొంచెం ఇబ్బందిగా ఉండటం మూలన కరోనా తర్వాత కొంచెం లోన్ తీసుకున్నాను। 10,000 ఇచ్చారు ఫస్ట్। ఆ 10,000 సకాలంలో కట్టడం వలన నెక్స్ట్ 20,000 ఇచ్చారు। నాకు 20,000 తర్వాత 50,000 ఇచ్చారు। ఈ లోన్స్ అన్నిటికీ సహకరించిన పెప్మా సిబ్బందికి ప్లస్ బ్యాంకు మేనేజర్లకి, బ్యాంకు సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు। రాష్ట్రపతి గారి దగ్గర నుంచి రేపు 78వ స్వతంత్ర దినోత్సవానికి జెండా వందనానికి నన్ను ఆహ్వానించారు। దానికి నేను చాలా సంతోషిస్తున్నాను। డిజిటల్ పేమెంట్ ద్వారా కూడా మేము పేమెంట్లు ఎక్కువగా చేయటం మూలంగా నాకు ఈ అవకాశం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది, మాటలు రావట్లేదు। నన్ను ప్రత్యేకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। ఈ స్థాయిలో గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉంది। సామాన్యుడికి ఇన్విటేషన్ రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం। అట్లా కాకుండా స్టేట్ వైడ్లో నేను ఒక్కడనే ఎన్నికవటం, ఆన్లైన్లో ఎన్నికవటం చాలా సంతోషకరంగా ఉంది। ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వ అధికారులే ప్రజల చెంతకు వెళ్లి ఆ సమస్యలు పరిష్కరించేలా ఒక వినూత్న కార్యక్రమానికి రానున్న రోజుల్లో శ్రీకారం చుట్టనున్నట్లు తెనాలి తహసీల్దార్ కె గోపాలకృష్ణ తెలిపారు। సోమవారం తెనాలి కొత్తపేటలోని తహసీల్దార్ కార్యాలయంలో మండల స్థాయి ప్రజా సమస్యల సత్వర పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ మండల పరిధిలో గ్రీవెన్స్ కు 13 అర్జీలు అందినట్టు తెలిపారు।
అర్జీలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి నిర్ణీత సమయంలో సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ సూచన మేరకు సమస్యలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లి సమస్యలు పరిష్కరించేలా ప్రణాళికను రూపొందిస్తున్నట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ వివరించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల మండల స్థాయి అధికారులు, అర్జీదారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన గ్రీవెన్స్ కార్యక్రమం మన తెనాలి తహసీల్దార్ ఆఫీస్లో జరిగింది. వివిధ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకసారి కనుక చూస్తే నాకు ఇది ఫస్ట్ గ్రీవెన్స్ డే. ఇక్కడ ఈ మండలంలో 13 అర్జీలు వచ్చాయి. వచ్చిన అర్జీలన్నింటినీ కూడా పరిశీలించాం. అంటే ఎలా ఉందంటే అన్ని భూమికి సంబంధించిన వివాదాలు, రికార్డులో నమోదు కాలేదని, తప్పు జరిగిందని, రకరకాలుగా చిన్న చిన్న విషయాలకు ఒక గజం దగ్గర కూడా గొడవ పడుతున్న అర్జీలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా సంబంధిత అంటే విఆర్ఓ కావచ్చు, సర్వే అయితే సర్వే కావచ్చు, వారి దగ్గరికి పంపించి ఫీల్డ్ లెవెల్లో కూడా వెరిఫై చేయించి ఖచ్చితంగా టైం లైన్ ఏదైతే ఉందో, మనకి ఒక్కొక్క అర్జీకి ఒక్కొక్క టైం లైన్ ఉంటుంది, ఆ టైం లైన్లోపు అన్నీ పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. ఎక్కువగా కొలకలూరు, హాక్పేట తదితర ప్రాంతాల నుంచి ఎక్కువ అర్జీలు వస్తూ ఉన్నట్టుగా గమనించాను. ఈరోజు సమస్యలు ఎక్కువ అక్కడ ఉన్నట్టుగా గమనించాను. విఆర్ఓని సంప్రదిస్తే అక్కడ ఇలాంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని చెప్పారు. రాబోయే రోజుల్లో మన గౌరవ మంత్రివర్యులు సలహా సూచనలు తీసుకొని భవిష్యత్తులో అసలు కొన్ని రోజులు 1 or 2 days ఆ విలేజ్లోనే అక్కడే తహసీల్దార్ అక్కడే కూర్చొని అక్కడే విఆర్ఓ అక్కడే ఆర్ఐ అక్కడే కంప్యూటర్ ఆపరేటర్తో ఇట్లాంటి సమస్యలు రైతులకి వ్యయ ప్రయాసాలకి అవకాశం లేకుండా ఒక 50 రూపాయలు వాళ్ళ ఆటో ఛార్జీ కూడా పెట్టుకొని ఇక్కడ దాకా ఆఫీసుల చుట్టూ గ్రీవెన్స్లు ఇక్కడికి తిరగకుండా అసలు ఆ ఊళ్ళోనే కూర్చొని అక్కడే సమస్యను పరిష్కరిద్దామనే ఒక ఆలోచన అయితే నాకుంది. పెద్దలు మన మంత్రివర్యులు సలహా సూచనలతో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో వీటన్నింటి మీద నేను ఒక అధ్యయనం చేస్తున్నాను. ఎక్కడ ఎక్కువగా సమస్యలు ఉంటే అక్కడే కూర్చొని అక్కడ పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. గ్రీవెన్స్ అంటే ప్రజా సమస్యలను పరిష్కరించడంలో తెనాలి తహసీల్దార్గా నేను ముందుంటాను. ఖచ్చితంగా మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. మీ వద్దకే వచ్చి త్వరలోనే అన్ని సమస్యలను వీలైనంత స్పీడ్గా పరిష్కరించే విధంగా కృషి చేస్తాను. కోర్టు మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో అంటే కోర్టు పరిధిలో ఉన్న అంశాలు కూడా ఉంటాయి. భూమి అంటే రెండో వ్యక్తి రైవల్ క్లెయిమ్ కనుక ఉంటే మనం కొంచెం వారిని సంప్రదించడం, నోటీస్ ఇవ్వడం, కొంచెం లీగల్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఇవన్నీ కొంచెం టైం తీసుకున్నప్పటికీ వీటితో సంబంధం లేనివి చిన్నవి పొరపాటు జరిగింది, ఒక సర్వే నెంబర్ తప్పుపడింది, ఒక రైతు పేరు తప్పుపడింది, చిన్నవన్నీ కూడా అవకాశం ఉన్నంత మేర స్పీడ్గా ఏదైతే టైం లైన్ ఉందో వారంలో చేసే పని 1 రోజులోనే చేసేస్తాం, 15 రోజుల్లో చేసే పని 4 రోజుల్లో చేసేస్తాం. వీలైనంత స్పీడ్గా చేస్తాం, మంచి సర్వీస్ అందిస్తాం. తెనాలి నియోజకవర్గంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొని సభ్యత్వాన్ని తీసుకోవటం నూతన వరవడికి నాంది పలికిందని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ బండారి రవికాంత్ హర్షం వ్యక్తం చేశారు. సోమవారం తెనాలి బోస్ రోడ్లో పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు బండారి రవికాంత్ మాట్లాడుతూ పార్టీ సభ్యత్వం కలిగిన కార్యకర్తలకు భరోసానిచ్చేలా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 5 లక్షల రూపాయల ప్రమాద బీమాను అందించడం ఉదాహరణని అన్నారు. దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా జనసేన పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది పార్టీ సభ్యత్వం పొందడం సంతోషకరమని, సభ్యత్వ నమోదుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ సీనియర్ నాయకులు హరిదాస్ గౌరీశంకర్ మాట్లాడుతూ కార్యకర్తలకు అండగా నిలిచే పార్టీగా జనసేన పార్టీ కొనసాగుతుందని అన్నారు. తెనాలి నియోజకవర్గంలో 13,000 పైచిలకు కార్యకర్తలు పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవడం జరిగిందని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు మామిడిబొత్తుల సుబ్రహ్మణ్యం, మట్టుపల్లి గోపాలకృష్ణ, వై శరత్, రవి, గోవాడ వీరయ్య, పోలిశెట్టి సాయి, పెయింటర్ సీను తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు జనసేన పార్టీ అధినేత శ్రీ పునిదల పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం 4వ విడత సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మరి తెనాలిలో గౌరవనీయులు జనసేన పార్టీ పిఏసి చైర్మన్ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి ఆదేశానుసారం తెనాలి పట్టణం నియోజకవర్గం మొత్తం కూడా మరి సభ్యత్వ నమోదు కార్యక్రమం శరవేగంగా జరుగుతూ ఉంది. దాదాపుగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు కూడా 1,00,000 పైగా సభ్యత్వాలు నమోదైనాయి. భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకోలేదు. ఏకైక జనసేన పార్టీనే తీసుకుంది. మరి సభ్యత్వ నమోదు చేస్తూ పాటు మరి వారికి వ్యక్తిగత ప్రమాద బీమా 5 లక్షల రూపాయల దాకా, ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు వారు నాదుకునేది కోసం 50,000 రూపాయలు కూడా మరి తక్షణ సాయంగా అందించేదానికి జనసేన పార్టీ తరఫున ఒక ప్రణాళిక రూపొందించి ఒక పద్ధతి ప్రకారం ఒక క్రమశిక్షణగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఈరోజు చివరి రోజు మరి తెనాలి పట్టణంలో మేమందరం కూడా పార్టీ నాయకులు అందరం కూడా
అనేక చోట్ల మరి ఇలాంటి శిబిరాలు ఏర్పాటు చేసి ఈ సభ్యత నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా నమోదు చేయడానికి మేమందరం కూడా కృతనిశ్చయంతో ఉన్నామని తెలియజేసుకుంటా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం మరి పిఎస్సి చైర్మన్ గారు అయినటువంటి మరి మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి సారథ్యంలో మేమందరం గత 10-15 రోజుల నుంచి ఈ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం నమోదులో పాల్గొనడం జరుగుతుంది. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒక రాజకీయ పార్టీకి కార్యకర్తలకి ఒక భరోసా కల్పిస్తూ అందులో భాగంగా ఒక క్రియాశీలక సభ్యుడిని చేస్తూ పార్టీలో వాళ్ళకంటూ ఒక భరోసాని కల్పిస్తూ వారి కుటుంబానికి అనేక రాజకీయ పార్టీలు మీరు చూసుంటారు. ఇప్పుడు దాకా ఉన్న రాజకీయ పార్టీలు ఎక్కడా కూడా ఒక కార్యకర్తకి ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళకి స్థానికంగా ఉన్న నాయకులు ఎట్లానో ఎవరో ఒకళ్ళు సహాయం చేస్తూ ఉంటారు. కానీ మా పార్టీలో ఉన్న కార్యకర్తలకి ప్రమాదశాత్తు ఏదైనా జరిగితే కనుక వాళ్ళ కుటుంబానికి ఒక భరోసా కల్పిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఈ సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అనేది స్వయాన ఆయన చేతుల మీద పంపించడం జరుగుతుంది. సుమారు ఒక 400 మంది కార్యకర్తలకి ఇప్పటిదాకా కూడా ఈ ప్రమాద బీమా అనేది అందజేయడం జరిగింది. దేశ చరిత్రలో రాజకీయ చరిత్రలో ఇన్ని సంవత్సరాల్లో కూడా ఎప్పుడూ లేదు. ఇట్లాంటి గొప్ప ఆలోచనలతో ముందుకు వెళ్తున్న ఈ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నేడు 10 లక్షలు దాటింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. తెనాలి పట్టణంలో నానాటికి అధికమవుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని కోరుతూ ది తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘ సభ్యులు తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ని కలిసి వినతి పత్రాన్ని సోమవారం అందజేశారు. సోమవారం తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ నందు సంఘ సభ్యులు ట్రాఫిక్ సమస్యపై అర్జీని అందజేశారు. అనంతరం సంఘ అధ్యక్ష ఉపాధ్యక్షుడు దరి శివకోటేశ్వరరావు, రావురి శివశంకరరావు మాట్లాడుతూ పట్టణ ప్రజానికం తీవ్ర ఇబ్బంది గురవుతున్న ట్రాఫిక్ సమస్యల పట్ల ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ దృష్టి సారించకపోవడం బాధాకరమని అన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యల పట్ల పోలీసు శాఖ అలసత్వం వహిస్తుందని అన్నారు. తెనాలి పట్టణంలో గంజాయి కట్టడి నామమాత్రంగానే జరుగుతుందని ప్రత్యేక శ్రద్ధ కనపరచాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. గతంలో పోలీసు గస్తీ నిర్వహించే పోలీసు శాఖ ప్రస్తుతం ఆ విధంగా లేకపోవడం దారుణమని అన్నారు. వెంటనే ట్రాఫిక్ నియంత్రణ చర్యల పట్ల అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ సెక్రటరీ నారాయణం కమల్ కుమార్, ట్రెజరర్ అబ్దుల్ ఆరిఫ్, సభ్యులు సోమయ్య శాస్త్రి, ఎస్ రాజేష్, సిఎస్ శివరామయ్య, వై రమేష్ బాబు, అబ్రహం లింకన్, రామ్మోహన్ రావు, ఫణీంద్ర, సతీష్ తదితరులు పాల్గొన్నారు. భయంకరంగా ఉన్న సమస్య ట్రాఫిక్ సమస్య. ఇక్కడ ఒక ట్రాఫిక్ సమస్యను బట్టి లా అండ్ ఆర్డర్ కూడా ఉంటుంది. ట్రాఫిక్ కంట్రోల్లో ఉంటే లా అండ్ ఆర్డర్ కూడా కంట్రోల్కి వస్తుంది. గత 20 సంవత్సరాల నుంచి పాటించిన ట్రాఫిక్ నిబంధనలు కూడా గత 2 సంవత్సరం నుంచి ఎత్తిపారేశారు. ఎక్కడ ఒక కానిస్టేబుల్ ఉండలేదు, ఎక్కడ ఒక సిగ్నల్ పనిచేయటం లేదు. అసలు సిగ్నల్స్ పెట్టారు, అక్కడ జేబ్రా మార్క్స్ లేవు, ఎక్కడ ఆగాలో తెలీదు, పోలీసులు ఉండరు. అందుకని లైట్లు కూడా అర్పేశారు. ఇదివరకు టౌన్లోకి ఒక టైంలో మాత్రమే పెద్ద వెహికల్స్ వచ్చి లోడింగ్ చేసేవి. కానీ ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా అన్లోడ్ చేస్తున్నారు. గంజాయిని అరికట్టాలన్నా లేకపోతే లా అండ్ ఆర్డర్ సరి చేయాలన్నా కెమెరాలు ఉండాలి, పోలీసులో విజిలెన్స్ ఉండాలి, ఎప్పటికప్పుడు తిరుగుతూ ఉండాలి. 1 సంవత్సరం క్రితం దాకా కూడా పోలీసు వారు 6 కాడి నుంచి సిఐ గారు, ఎస్ఐ గారు అందరూ కూడా ట్రాఫిక్ సమస్యను చూస్తానికి జీపులు వేసుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరు రావటల్లా. అంతకుముందు ఒక 2 కానిస్టేబుల్ 2 వెహికల్స్ వేసుకొని ట్రాఫిక్ చూసుకుంటూ వచ్చేవాళ్ళు. వాళ్ళని ఏదో అనేవాళ్ళు బ్లూ కార్డ్స్ అనేవాళ్ళు. వాళ్ళు లేరు. బ్లూ కార్డ్స్ని పెట్టి ఇక్కడ అలానే సిఐలు, ఎస్ఐలు రోజు కంపల్సరీగా ఈ ట్రాఫిక్ మీద పర్యవేక్షణ చేయాలి. ఇవన్నీ చూస్తానికి ప్రాబ్లం చెప్తానికి వీలుగా తెనాలి ట్రాఫిక్ అడ్వైజరీ మీటింగ్ అని జరగాలి. ఆ ట్రాఫిక్ అడ్వైజరీ మీటింగ్ జరిగి 2 ఏళ్ళు అయింది. ఈ అడ్వైజరీ మీటింగ్లో మన ఎమ్మెల్యే గారు, సబ్ కలెక్టర్ గారు, డిఎస్పీ గారు, అన్ని పోలీస్ స్టేషన్ ఆఫీసర్లు గారు, ట్రాఫిక్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఆర్టీఓ గారు, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళు అందరితో కలిపి పబ్లిక్తో కూడా కలిపి మీటింగ్ జరగాలి. అది జరగలేదు. అది జరపమని చెప్పి ఈ రోజున మేము ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇచ్చాము. ఆర్డీఓ గారు కూడా వెంటనే స్పందించి 1 వారంలోపే మీకు డేటింగ్ ఇస్తామని చెప్పారు. ఈ తెనాలి ప్రజలు ఏ గాంధీ చౌక్ వెళ్ళినా, గంగానపేట వెళ్ళినా, బస్టాండ్కి వెళ్ళినా, ఇటు బోస్ రోడ్డుకి వచ్చినా ఇది 2 వీలర్స్ కూడా వెళ్ళలేనంత ఘోరమైన పరిస్థితి అస్సలు నడపడానికి. ఇది కంప్లీట్ పోలీస్ వారి కంట్రోల్లో ఏమీ లేదు. ఇదివరకు సపరేట్ ఎస్ఐ ఉండేవాడు, ట్రాఫిక్ ఎస్ఐ. ఆ ట్రాఫిక్ ఎస్ఐ లేదు. ఇందాక చెప్పిన కోటేశ్వరరావు చెప్పినట్లుగా అవన్నీ కూడా ఏమీ అమల్లో కావట్లా. ఇదివరకు రాత్రిపూట బీట్ కానిస్టేబుల్స్ వీళ్ళంతా జీప్ వచ్చేది తెల్లవారు 4ంటికి, రాత్రి 12ంటికి. ఇట్లా వాళ్ళు వచ్చి హార్న్ కొడుతూ వెళ్తుంటే
వచ్చారు వీళ్ళు రౌండ్స్లో ఉన్నారనేది ప్రజలందరికీ అర్థమయ్యేది. ఎక్కడికక్కడ అలర్ట్ అయ్యే వాళ్ళు దొంగలు ఎవరన్నా వచ్చినా కూడా ఇప్పుడు అటువంటి పరిస్థితులు ఏ విధంగా కూడా లేవు. కంప్లీట్గా కాళ్ళు దాపేశారు. ఏదో తూతూ మంత్రంగా నేను ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నా. కానిస్టేబుల్ కొన్ని సెంటర్స్కి వచ్చి వాళ్ళు ప్రెజెంట్ అయినట్టుగా పక్క వాళ్ళతో విట్నెస్ పెట్టించుకుని వెళ్తున్నారు ఉండకుండా. ఇది మరీ ఘోరమైన విషయం అనమాట. మేము కూడా ప్రజాప్రతినిధులకి మనోహర్ గారు లాంటి మినిస్టర్ గారికి వీళ్ళందరికీ కూడా మేము కూడా అభ్యర్థించేది ఏంటంటే, ఒకవేళ పోలీసు వ్యవస్థలో షార్టేజెస్ ఉండొచ్చు, దయచేసి మన కొత్త ప్రభుత్వంలో ఆ షార్టేజెస్ని అధిగమించి రిక్రూట్మెంట్ చేసి పూర్తిగా వాళ్ళు కూడా ప్రజలకు అందుబాటులో సేవా తత్పరతో పనిచేసేటట్టుగా ఉండాలని చెప్పి అభ్యర్థిస్తున్నాం. దుగ్గిరాల మండలం చింతలపూడి ఏమని పెదకొండూరు గ్రామాల్లో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. దుగ్గిరాల మండలం చింతలపూడి పెదకొండూరు ఏమని గ్రామాల్లో ఆదివారం సాయంత్రం జనసేన పార్టీ నాయకులు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు హాజరయ్యారు. ముందుగా గ్రామానికి విచ్చేసిన శ్రీనివాసరావుకు గ్రామాల యువకులు ద్విచక్ర వాహనాలపై ర్యాలీ జరపగా ఎడ్లబండిపై ప్రదర్శన నిర్వహించారు. తదుపరి గ్రామాల్లో సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రజలచే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యంగా సభ్యత్వ నమోదు చేసుకోవడం ద్వారా ప్రమాదశాత్తు ఏమైనా జరిగినట్లయితే వారికి ప్రమాద భీమాను వర్తింపజేస్తారు. ప్రమాదశాత్తు మరణిస్తే 5 లక్షలు, అంగవైకల్యం కలిగితే 2,50,000, గాయాల పాలైతే 50,000 రూపాయలు అందించనున్నారు. ఈ నెల 5తో సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగియడంతో ప్రతి ఒక్కరూ క్రియాశీలక సభ్యత్వం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పసుపులేడి శ్రీనివాసరావు, సామల నాగేశ్వరరావు, వాసా శ్రీనివాసరావు, ఎంపీడీసీ సభ్యురాలు పసుపులేడి సాయి చైతన్య, సిద్దిల శ్రీవాణి, ఉజ్వల హరిణి, ఆళ్ల శివమ్మ, తుమ్మపూడి నరసింహారావు, ఎస్ హేమంత్, గోపి, మణికంఠ, గురజాల దుర్గాప్రసాద్, గోపిశెట్టి బుజ్జి, సంకా లక్ష్మీ నరసింహమూర్తి, నాగశెట్టి శ్రీధర్, కోలా రమణ, ఎద్దు శివమణి, మార్కండేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులు పాల్గొన్నారు. దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో గత నెల 29వ తేదీ నుండి గ్రామంలో జ్వరాలు ప్రబలడంతో వైద్య సిబ్బంది వైద్య శిబిరాలను కొనసాగిస్తున్నారు. దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో గత నెల 29వ తేదీ నుండి గ్రామాల్లో ప్రజలకు జ్వరాలు సోకటంతో వైద్య సిబ్బంది వైద్య శిబిరాన్ని కొనసాగిస్తున్నారు. సోమవారం శిబిరం వద్దకు తెనాలి డిప్యూటీ వైద్య ఆరోగ్య శాఖ అధికారిని అన్నపూర్ణ సందర్శించి వైద్యులు అబ్దుల్ రహమాన్తో సమీక్షించారు. గ్రామ సర్పంచ్ షేక్ అజీజున్, కార్యదర్శి భవానీ గ్రామంలో పారిశుధ్యం, దోమల నివారణకు ఫాకింగ్ చేయించి నీటి నమూనాలను పరీక్ష నిమిత్తం జరిపించారు. 15 బృందాలుగా ఏర్పడిన వైద్య సిబ్బంది గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షలు జరుపుకునే వారికి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి లక్షణాలు లేవని, సాధారణ జ్వరాలున్నాయని తెలియజేశారు. మరో 4 రోజుల పాటు శిబిరాన్ని కొనసాగించనున్నారు. శిబిరం వద్ద వైద్యులు సి ఇందిరా, సబ్ యూనిట్ అధికారి వి పున్నారెడ్డి, సిహెచ్ఓ జానమ్మ, హెచ్ఎస్ కాజా, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఫాగింగ్ చేపిస్తున్నాము, శానిటైజర్, బ్లీచింగ్ ఇవన్నీ వేస్తున్నాము, అన్నీ చేపిస్తున్నాము. డాక్టర్స్ వచ్చి అందరూ చూస్తున్నారు, అంతా బాగానే ఉంది. కొంచెం 2 రోజులు టైం పట్టింది. కొంచెం 24 గంటలు ఇక్కడే ఉంటున్నారు డాక్టర్స్ అవైలబుల్లో అని కోరుకుంటున్నాం. గ్రామంలో గురించి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ఇక్కడ జ్వరాలు ఎక్కువ వస్తున్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో మనం ఫీవర్ సర్వే అనేది కూడా మొదలెట్టాము. ఆ ఫీవర్ సర్వేలో కొన్ని ఫీవర్స్ కనిపించడం వలన జ్వరాలు వచ్చినాయని, ఆ తర్వాత ఈ క్యాంపులు ఎక్కువ మందికి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడం కోసం మెడికల్ క్యాంప్ అనేది రౌండ్ ద క్లాక్ రాత్రిపూట కూడా డాక్టర్లు, స్టాఫ్ అందరూ కూడా అవైలబుల్ ఉండేటట్టు 3 రోజుల నుంచి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇంకో 3 రోజులు ఇక్కడే ఉంటాము. సో ఈ 3 రోజుల్లో మనం చూసింది ఏంటంటే జ్వరాలు వస్తున్నాయి కానీ 2-3 రోజుల్లో జ్వరం తగ్గిపోతుంది. ఇంకోటి ఏంటంటే పరీక్షలు కూడా చేయడం జరుగుతుంది ఇక్కడే. ఈ పరీక్షల్లో ఎక్కువగా డెంగ్యూ, మలేరియాకి సంబంధించి ఏ టెస్ట్ కూడా మనకు పాజిటివ్ రావట్లేదు. అందరికీ కూడా రక్త కణాలన్నీ కూడా బాగున్నాయి. డెంగ్యూ, మలేరియా కూడా నెగిటివ్ వస్తుంది. జ్వరం వచ్చిన వాళ్ళు కూడా 2 రోజుల్లో జ్వరం తగ్గిపోతుంది. 1-2 రోజుల్లో నొప్పులు కూడా తగ్గిపోతున్నాయి. అందరూ కూడా కంగారు పడకుండా వేరే ఎక్కడికి వెళ్ళి పెద్ద పవర్ఫుల్ ఇంజెక్షన్ చేయించుకోకుండా క్యాంప్కి వచ్చి ఇక్కడ ఇచ్చే ఇంజెక్షన్లు, మందులు అవి తీసుకుంటే 2-3 రోజుల్లోనే తొందరగా రోగాన్ని నయం చేసుకోవచ్చు. అలాగే దీంట్లో భాగంగా ఇంకా మనం సర్వే కూడా చేయడం జరుగుతుంది. ప్రతిరోజు సర్వే చేస్తున్నాము. ఈరోజు 5వ తారీఖు రోజున సపరేట్గా ఎక్కువ మంది టీంతో కలిపి ఒక 15 టీమ్స్లా ఫామ్ చేసి ప్రతి ఇంటిని కూడా వాళ్ళు విజిట్ చేసి లోపలికి వెళ్ళి ఎక్కడైతే నీళ్లు నిల్వ ఉండడం కానీ, దోమలు పుట్టే ఆస్కారం ఉండడం కానీ, లార్వా ఉండే ఆస్కారం ఉందో అక్కడంతా కూడా క్లీన్ చేయించడం. అలాగే ప్రతి ఇంట్లో కూడా ఫీవర్ కేసులు ముందు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నయమైందా లేదా, లేకపోతే కొత్తగా ఎవరైనా ఫీవర్ వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకొని రావడం జరుగుతుంది. అలాగే ఈ ఫీవర్ సర్వే మొత్తం అంతా కూడా హెవీగా చేస్తున్నాము. దీంతో పాటుగా ఎవరికైతే ఫీవర్ వచ్చినాయో వాళ్ళందరూ కూడా దగ్గర ఉండి ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి అవసరమైన సెలైన్ అది కూడా ఇక్కడే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
మెడికల్ క్యాంప్కి వచ్చి ఇక్కడ రోగ నిర్ధారణ చేసుకుని దానికి తగిన మందులు ఇస్తాము. ఆ మందులు వాడుకొని 2 రోజులు రెస్ట్ తీసుకుంటే కనుక తొందరగా ఈ రోగాన్ని నయం చేసుకోవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కార్యకర్తలకు అండగా నిలిచే పార్టీ జనసేన పార్టీ. జనసేన పార్టీ నాయకులు బండారు రఘుకాంత్ తెనాలి పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించాలని ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేయాలని సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్కు అందజేసిన తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం సభ్యులు. తెనాలి పట్టణానికి చెందిన చిరు వ్యాపారికి దక్కిన అరుదైన గౌరవం. డివిజన్ స్థాయి గ్రీవెన్స్ కు 8 అర్జీలు. తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్. హెచ్సి వార్తలు ఇప్పుడు యూట్యూబ్లో తెనాలి హెచ్సి అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.